శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుతం ఈ రోజుల్లో ఇప్పుడు రోజుల్లో జాతక పరిశీలన చేసేటప్పుడు చాలామంది నోట వినపడే మాట పితృదోషం. అసలు పితృదోషం అంటే ఏంటి, పితృదోషం రావటానికి గల కారణాలు ఏంటి, వాటి ప్రభావాన్ని గురించి మనం తెలుసుకుందాం. చనిపోయిన పెద్దలు లేదా చనిపోయిన వారికి సరిగా పితృకార్యాలు చేయకపోయినా కానీ, లేకపోతే మనం కుటుంబ సభ్యులు ఆకస్మిక మరణం పొందినా కానీ, అంటే ప్రమాదాల్లో కానీ, లేకపోతే ఆత్మహత్యల రూపంలో కానీ, ఈ విధంగా ఆకస్మిక మరణం పొందినా కానీ కొంత పితృదోషం ఆ కుటుంబానికి వచ్చే అవకాశం ఉంటుంది. చనిపోయిన వారికి శ్రాద్ధ కర్మలు ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ఆ కుటుంబానికి ఎంతో కొంత పితృదోషం వస్తుంది. ఈ పితృదోషం ఉండటం వల్ల ఆ కుటుంబం, పితృదోషం ఉన్న కుటుంబం అభివృద్ధి అంతగా ఉండదు. సమస్యల రూపంలో పితృదోషం బాధిస్తూ ఉంటుంది. అందుచేత జాతకంలో కనుక పితృదోషం ఉందని గమనిస్తే పితృదోషానికి సంబంధించిన పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి. జాతక చక్రాన్ని మనం పరిశీలన చేస్తే జాతకంలో 2వ భావం, 5వ భావం, 9వ భావం, 12వ భావం, అంటే 2వ ఇంట కానీ, 5వ ఇంట కానీ, 9వ ఇంట కానీ, 12వ ఇంట్లో కానీ శుక్ర, బుధ, రాహు, శని ఈ గ్రహాలు కనుక ఉన్నట్లయితే పితృదోషంగా మనం భావించాలి. బుధగ్రహం కూడా, అంటే శుక్ర, బుధ, శని, రాహు ఈ గ్రహాలు కనుక ఈ స్థానాల్లో కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడికి పితృదోషం ఉన్నట్లు మనం పరిగణించాలి. ఈ పితృదోషం 2వ స్థానంలో కనుక ఉన్నట్లయితే, అంటే జాతకంలో 2వ భావంలో కనుక ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు పీడిస్తాయి, కుటుంబం అభివృద్ధి చెందదు, కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి, కలహాలు ఉంటాయి. 5వ ఇంట పితృదోషం కనుక ఉన్నట్లయితే వంశాభివృద్ధి ఉండకపోవచ్చు, సంతాన నష్టం ఉండొచ్చు, సంతానం అసలు కలగకపోవచ్చు, సంతానం పొందటంలో అనేక సమస్యలు రావచ్చు. 9వ స్థానంలో కనుక పితృదోషం ఉన్నట్లయితే అదృష్టం లోపిస్తుంది, చేసే ప్రతి కార్యంలోనూ ఆటంకాలు ఉంటాయి, ఆర్థికాభివృద్ధి అంతగా ఉండదు, ఎప్పుడూ ఏదో రకమైన ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇంకా 12వ స్థానంలో పితృదోషం కనుక వచ్చినట్లయితే తీవ్ర అనారోగ్యం, ఒక్కోసారి ప్రమాదంలో మరణించటం, ఆర్థిక ఆరోగ్య సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు, ఇంకా శత్రు సమస్యలు కూడా ఉంటాయి. ఇది జాతకాన్ని మనం పూర్తిగా పరిశీలించి ఏ స్థానంలో పితృదోషం కనుక ఉందో ఆ స్థానానికి సంబంధించిన పరిహారం మాత్రమే చేయాలి. సమస్యలు ఉన్నాయి కదా అని పితృదోష పూజలు తొందరగా చేయించకూడదు. పితృదోషం లేకపోతే అసలు ముందు జాతకంలో పితృదోషం ఉన్నదా లేదా అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే పితృదోష పూజలు చేయాలి. ఈ పితృదోష పూజలు అంటే ఈ పరిహారాలు చెప్పాలంటే ఈ పితృదోష నివారణ కోసం నారాయణ బలి పూజ చేయాలి. ఈ నారాయణ బలి పూజ నాసిక్ త్రయంబకేశ్వర్లో, అంటే మహారాష్ట్రలో ఉన్న నాసిక్ త్రయంబకేశ్వర్, గోకర్ణం, కర్ణాటక ప్రాంతంలో ఉన్న గోకర్ణంలో ఈ పితృదోష పూజలు బాగా చేస్తారు. అక్కడ దాకా వెళ్ళలేనటువంటి వాళ్ళు సమీపంలో ఉన్న నదీ ప్రాంతంలో, నదీ ఒడ్డున అనుభవజ్ఞులైన
విప్రులను సంప్రదించి, అంటే బ్రాహ్మణోత్తములను సంప్రదించి, అంటే ఈ పూజలు బాగా చేసేవాళ్ళని మాత్రమే సంప్రదించాలి. నారాయణ బలి పూజ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నారాయణ బలి పూజ చేసేటప్పుడు బ్రాహ్మణులకు వస్త్రదానం, అన్న సంతర్పణ చాలా ముఖ్యమైనవి. దానాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ నారాయణ బలి పూజ వల్ల మాత్రమే పితృదోషం తొలగిపోతుంది. పితృదోషం తొలగిపోయిన వెంటనే పితృదోషం గల జాతకులకు క్రమంగా అన్ని సమస్యలు తొలుగుతూ ఉంటాయి. ఇక నారాయణ బలి పూజ చేయలేనటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు పితృదేవతలకు తర్పణం వదలటం, మహాలయ పక్షంలో మహాలయ అమావాస్య రోజు కానీ, లేకపోతే వారి పెద్దలు చనిపోయిన తిథి రోజు మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు ఆచరించటం, అంటే ఆబ్దికాలు చేయటం, లేకపోతే పుణ్యతిథి పెద్దలు ఎవరైతే మరణిస్తారో వాళ్ళ తిథి రోజు ఆబ్దికం శ్రాద్ధ కర్మలు నిష్టగా చేయటం మంచిది. ఈ విధంగా కనుక చేసినట్లయితే పితృదోషం పెద్దల ఆశీర్వాదం వల్ల, అంటే వాళ్ళ తృప్తి చెందుతారు కాబట్టి ఆటోమేటిక్గా పితృదోషం తొలగిపోతుంది. ఇక సంధ్యావందనం ఆచరించేవాళ్ళు సంధ్యావందన అంతర్గతంగా ఉన్న గాయత్రి మంత్రంతో నిష్టగా జపం చేసే వాళ్ళకి పితృదోషం క్రమంగా తొలగిపోతూ ఉంటుంది. అంటే ఉభయ సంధ్యావందనం చేసినట్లయితే ఆ గాయత్రి మంత్ర జప ప్రభావం వల్ల పితృదోషం తొలగిపోతుంది. ఇక సంధ్యావందనం చేయలేనటువంటి వాళ్ళు, అంటే సంధ్యావందన అర్హత లేనటువంటి వాళ్ళు ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేయటం, ఆదిత్య హృదయం చదువుకోవటం, సూర్యారాధన చేయటం వల్ల కూడా పితృదోషం క్రమంగా తొలగిపోతుంది. ఇంకా గోవులకి సరైన ఆహారం ఇవ్వటం, జీవించి ఉన్న పెద్దవాళ్ల పట్ల గౌరవం ఉండటం, ఇంకా భీష్మాష్టమి రోజున తర్పణ వదలటం, ఈ విధంగా కనుక చేసినట్లయితే పితృదోషం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. నిత్య దేవతార్చన కనుక ఉన్నట్లయితే పితృదోష ప్రభావం అంతగా బాధించదు. పితృదోషాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. జాతకంలో కనుక పితృదోషం ఉన్నట్లయితే నారాయణ బలి పూజ ఆచరిస్తే పితృదోషం క్రమంగా తొలగిపోతుంది. తద్వారా పితృదోషం వల్ల వచ్చే సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి. స్వస్తి.